తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లలో టాప్ పేర్లు చెప్పాలంటే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. వీళ్ళిద్దరూ తమదైన స్టైల్ తో ఎన్నో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. వీళ్ళు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఇద్దరు మాట్లాడుకోవడం లేదట, ఇండస్ట్రీలో కోల్డ్ వార్ నడుస్తుందని అంటూ అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది? ఈ వివాదం అసలు ఎలా మొదలైంది? ఇద్దరు ఒకరిపై ఒకరు ఏమన్నారు? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ముందుగా శేఖర్ మాస్టర్ గురించి చెప్పుకుంటే ఆయన ఎన్నో సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ దేవరకొండ వరకు దాదాపు అందరూ స్టార్ హీరోలతో పనిచేశారు. డ్యాన్స్ షోలలో కూడా జడ్జిగా ఆయన మంచి గుర్తింపు ఉంది. మరోవైపు జానీ మాస్టర్ కూడా చిన్న స్థాయి నుంచి ఎదిగి నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. తన ఎనర్జెటిక్ స్టైల్, మాస్ స్టెప్స్, కొత్త డ్యాన్స్ కంపోజిషన్స్ తో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ, కన్నడ వంటి భాషల్లో కూడా ఆయన పనిచేశారు. అసలు వివాదం గురించి మాట్లాడితే ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందని ఎక్కడా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తాయి. ఒక సందర్భంలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, నేను ఎవరికి పోటీ కాదు, నా పని నేనే చేసుకుంటూ వెళ్తాను. ఎవరెన్ని సినిమాలు చేసినా నాకు సంబంధం లేదు. నాకు వచ్చిన అవకాశాన్ని నేను బెస్ట్ గా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ వాక్యాలను కొందరు నెటిజన్లు జానీ మాస్టర్ ను ఉద్దేశించే అన్నట్టుగా ప్రచారం చేశారు. శేఖర్ మాస్టర్ ఎక్కడా జానీ మాస్టర్ పేరు ప్రస్తావించలేదు. మరో ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ మాట్లాడుతూ, మన పని మనం నిజాయితీగా చేస్తే అవకాశాలు వస్తాయి. ఎవరిని కిందకు లాగాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉంటే ఇండస్ట్రీ గుర్తిస్తుందని అన్నారు. ఈ మాటలను కూడా కొందరు సోషల్ మీడియా పేజీలో శేఖర్ మాస్టర్ కు కౌంటర్ గా చూపించారు. జానీ మాస్టర్ కూడా ఎవరి పేరు చెప్పలేదు. ఇక ఇద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్స్ ఈ రూమర్లకు మరింత ఉద్యమం ఇచ్చాయి. ఒకరి పాట హిట్ అయితే మరొకరిని తక్కువ చేసి మాట్లాడడం, డాన్స్ స్టైల్ పోల్చడం, హీరోల సినిమాల ఆధారంగా కొరియోగ్రఫీని విమర్శించడం వంటి పోస్టులు వైరల్ అయ్యాయి. మరో కారణం, కొన్ని పెద్ద సినిమాలలో ఒక హీరోతో పనిచేసే అవకాశం ఇద్దరికి రావడం. ఒక సినిమాలో శేఖర్ మాస్టర్ చేస్తే మరో సినిమాలో జానీ మాస్టర్ చేయడం సహజమే. దీనిని కూడా ఒకరిని మరొకరు రిప్లేస్ చేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు, నిర్మాత లేదా హీరోకి ఏ స్టైల్ కావాలో దానికి తగ్గట్టే కొరియోగ్రాఫర్ ని ఎంపిక చేస్తారు. ఇది పూర్తిగా క్రియేటివ్ నిర్ణయం మాత్రమే. దీని వ్యక్తిగత గొడవగా చూడడం సరైంది కాదు. కొన్ని టీవీ షోలలో కూడా ఈ ప్రశ్న ఇద్దరికి ఎదురైంది. కానీ ఇద్దరు చాలా పరివికంగా స్పందించారు. తమ మధ్య వ్యక్తిగత శత్రుత్వం లేదని, ఇండస్ట్రీలో అందరం కలిసే పని చేస్తామని పరోక్షంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల జానీ మాస్టర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కేసు వార్తల్లో నిలవడంతో సోషల్ మీడియా పాత వీడియోలు, పాత ఇంటర్వ్యూలు మళ్లీ వైరల్ అయ్యాయి. వాటితో పాటు శేఖర్ మాస్టర్ పేరు కూడా లాగుతూ అనవసరమైన కథలు సృష్టించారు. వాటిలో చాలా వరకు అధికారిక ఆధారాలు లేక సోషల్ మీడియా ప్రచారాల. ఇండస్ట్రీలో పోటీ ఉండడం సహజమే, కానీ పోటీ అంటే శత్రుత్వం అని కాదు. ఒకే రంగంలో పనిచేసే వారిలో ఆరోగ్యకరమైన పోటీ ఉండొచ్చు. అదే వారి పనిని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. శేఖర్ మాస్టర్ క్లాసికల్, కమర్షియల్, ఫ్యామిలీ స్టైల్ డాన్స్లకు పెట్టింది పేరు. జానీ మాస్టర్ మాత్రం మాస్, ఫాస్ట్ బీట్స్, ఎనర్జిక్ మూవ్స్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అందుకే దర్శకులు కథకు, పాటకు తగ్గట్టు వారిని ఎంపిక చేస్తుంటారు. ఇప్పటి వరకు ఇద్దరు ఒకరిపై ఒకరు బహిరంగ తీవ్ర విమర్శలు చేసిన సందర్భం లేదు. ఒకరిని లక్ష్యంగా చేసుకొని మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన ఆధారాలు కూడా లేవు. అందువల్ల సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను నిజమని నమ్మే ముందు అధికారిక సమాచారం ఉందా లేదా అనేది తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో చిన్న వాక్యాలను కూడా పెద్ద వివాదాలుగా చూపించడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్లు. వారి మధ్య తీవ్రమైన వ్యక్తిగత గొడవ ఉందని నిర్ణయించే విశ్వసనీయ ఆధారాలు ఇప్పటి వరకు లేవు. సోషల్ మీడియాలో వచ్చిన అనేక కథనాలు ఎక్కువగా ఊహాగానాలే. ఫ్యాన్స్ వాచ్, క్లిక్ బైట్ ప్రచారాల వల్ల వైరలే అయ్యాయి. అందుకే నిజమైన సమాచారం ఆధారంగా మాత్రమే అభిప్రాయం ఏర్పరచుకోవడం మంచిది.